హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. అతి చిన్న సంయుక్త సంఖ్య ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. అతి చిన్న సంయుక్త సంఖ్య ఆప్షన్ 1 4. నెక్స్ట్ క్వశ్చన్, లాభం లేక నష్టంను దేనిపై లెక్కిస్తారు? ఆప్షన్ 1 కొన్న వేల, ఆప్షన్ 2 అమ్మిన వేల, ఆప్షన్ 3 రుసుము, ఆప్షన్ 4 ప్రకటన వేల. లాభం లేక నష్టంను ఆప్షన్ 1 కొన్న వేల మీద లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 98 డిగ్రీల కోణంను ఏమంటారు? ఆప్షన్ 1 పరావర్తన కోణం, ఆప్షన్ 2 లంబ కోణం, ఆప్షన్ 3 అధిక కోణం, ఆప్షన్ 4 అల్ప కోణం. 98 డిగ్రీల కోణంను ఆప్షన్ 3 అధిక కోణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. ఆప్షన్ 1 90 డిగ్రీ, ఆప్షన్ 2 180 డిగ్రీస్, ఆప్షన్ 3 360 డిగ్రీస్, ఆప్షన్ 4 400 డిగ్రీస్. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఆప్షన్ 3 360. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతంను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 థేల్స్ సిద్ధాంతం, ఆప్షన్ 2 యూక్లిడ్ సిద్ధాంతం, ఆప్షన్ 3 భాస్కర్ సిద్ధాంతం, ఆప్షన్ 4 బౌద్ధాయన సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతంను ఆప్షన్ 4 బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ పంచభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్లు. దాని ప్రతిభుజం పొడవు ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 20 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 15 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 10 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 5 సెంటీమీటర్లు. ఒక క్రమ పంచభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్లు, దాని ప్రతిభుజం పొడవు ఆప్షన్ 1 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత. ఆప్షన్ 1 2/6, ఆప్షన్ 2 1/2, ఆప్షన్ 3 3/2, ఆప్షన్ 4 1. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఆప్షన్ 2 1/2. నెక్స్ట్ క్వశ్చన్, బాగా ప్రాచుర్యం పొందిన లీలావతి గణితం వంటి 4 సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత. ఆప్షన్ 1 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 2 బ్రహ్మగుప్త, ఆప్షన్ 3 ఆర్యభట్ట, ఆప్షన్ 4 భాస్కర 2. బాగా ప్రాచుర్యం పొందిన లీలావతి గణితం వంటి 4 భాగాల సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత ఆప్షన్ 4 భాస్కర 2. నెక్స్ట్ క్వశ్చన్, లెబ్నిజ్ పేర్కొన్నట్టుగా సంఖ్యలతో వ్యవహరించినట్టు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం. ఇది ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 నైతిక విలువ, ఆప్షన్ 3 కళాత్మక విలువ, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. లెబ్నిజ్ పేర్కొన్నట్టుగా సంఖ్యలతో వ్యవహరించినట్టు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని చెప్పింది. ఇది ఆప్షన్ 3 కళాత్మక విలువ. నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక విషయం నుంచి ప్రత్యేక విషయానికి నిగమన పద్ధతిని ప్రవేశపెట్టినవారు. ఆప్షన్ 1 కొమీనియన్స్, ఆప్షన్ 2 ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ 3 జాన్ డ్యూయూ, ఆప్షన్ 4 డేవిడ్ హాల్స్బర్గ్. సార్వత్రిక విషయం నుంచి ప్రత్యేక విషయానికి నిగమన పద్ధతిని ప్రవేశపెట్టినవారు కొమీనియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ఇంద్రియ ఉపవర్గంలో చూస్తూ రాయటం ద్వారా నేర్చుకునే శాతం. ఆప్షన్ 1 30%, ఆప్షన్ 2 50%, ఆప్షన్ 3 70%, ఆప్షన్ 4 90%. బహుళ ఇంద్రియ ఉపగ్రహంలో చూస్తూ రాయటం ద్వారా సాధారణంగా నేర్చుకునే శాతం ఆప్షన్ 3 70%. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో గణిత క్లబ్లను ప్రారంభించాలని మొదటగా సూచించింది. ఆప్షన్ 1 1835 మొకాలే విద్యా విధానం, ఆప్షన్ 2 1952 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 4 1946 విశ్వవిద్యాలయ కమిషన్. పాఠశాలలో గణిత క్లబ్లను ప్రారంభించడం మొదటగా సూచించినది ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దిగువ రకానికి చెందినవి. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అనేవి ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనంలో.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.